కాకపోతే ఏంటంటే రోజు ఇచ్చేసాం కనబడట్లేదా, బుద్ధి లేదా, లేకపోతే కనుక వాడట్ట మాట్లాడతా డీడట్ట మాట్లాడతా, అసలు ఈ టాపిక్కే రాకుండా క్వాడ్జు గనులను అనిల్ యాదవ్ తిన్నాడా, కాకాని గోవర్ధన్ రెడ్డి తిన్నాడా, లెక్కర్ని జగన్మోహన్ రెడ్డి తిన్నాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా తిన్నారా, ఈ చర్చల వైపుకి తీసుకెళ్ళిపోతే ఒక ఎమోషనల్ టాపిక్ వైపుకి తీసుకెళ్ళిపోతే అసలు అంశాలు పక్కకి వెళ్ళిపోతాయి. ఇది స్ట్రాటజీ నడుస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఏ వైసీపీ వాళ్ళు అక్కడ రికార్డు చేసి పెట్టారు కాబట్టి నడిచింది. లేదనుకోండి లోకల్గా జనాలను అట్లాగే దబాయిస్తారు. అవును అవును ఇచ్చేసారు కదా, అన్ని ఇచ్చేసారు కదా. ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏకైక అంశం పెన్షన్ 1000 రూపాయలు పెంచారు కదా, వాళ్ళకి నేరుగా అందింది అది, వాళ్ళకి కూడా అది మహిళలకు అందదు కదా, అది ఒంటరి మహిళకి అయితే అందుద్దేమో, తర్వాత వృద్ధులకు అందుతుంది. మీకు ఇచ్చారా లేదా, అదిగో అట్లాగే తల్లికి వందనం మొన్న వేస్తారు కదా, ఇంకేంటి గ్యాస్ వేస్తున్నారు కదా, నీకు పడలేదా, ఓకే మాట్లాడదాం అంతే. కూడా వేసేసామన్నట్టు మాట్లాడగలగాలి. రేపు బస్సు వచ్చేది, ఎల్లుండి అన్నదాసుకి వచ్చేది, ఇలా అవన్నీ అయిపోయినాయి కాబట్టి వచ్చేసినట్టు, ఇప్పటికే జరిగిపోయినట్టు. ఇంకా ఇది ఒకటే కదా చూద్దాంలే అంతే. దాని సంగతి ఆల్రెడీ చంద్రబాబు గారు P4 తో అది అనుసంధానం అన్నప్పుడే ఎగిరిపోయింది, అది ఇంకా లేనట్టు. అక్కడ అనవసరంగా అచ్చెన్నాయుడు నోరు జారాడు అంతే. ఆ మాట అనుకుంటే కనుక అసలు ఆ టాపిక్కే రాకుండా చూడడానికి